భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 15/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్ష నవమి బుధవారం నవమ మధ్యాహ్నం 2:40 వరకు, పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:47 వరకు, వర్జం తెల్లవారుజామున 5:20 నుండి రేపు ఉదయం 7:01 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 11:23 నుండి మధ్యాహ్నం 12:09 వరకు దుర్ముహూర్తాలు, సూర్యోదయం 5:56, సూర్యాస్తమయం 5:37, అమృత గడిల ఉదయం 10:31 నుండి 12:07 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 4:10 వరకు శుభకాలం, సిద్ధియోగం ఉదయం 9:49 చాలా మంచిది, గరంజి మధ్యాహ్నం 2:40, వని 2:10. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. ప్రతికూలతలు, ఏ పని పూర్తిగా విచారము, మాతృ సౌఖ్యం ఉండే అవకాశం, పెద్దల ఆశీస్సులు తీసుకోండి, పెద్దలకు నమస్కారం చేయని అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారి స్త్రీ మనోల్లాసములు కానీ బుద్ధి చాంచల్యం వల్ల నష్టాలు, హనుమత్ దర్శనము, హనుమాన్ చాలీస పారాయణ కూడా మంచిది మీకు. మిథున రాశి వారి కార్యసిద్ధి, వివాహయోగం కానీ అధిక ఖర్చులున్న లక్ష్మీ వెంకటేశ్వర దర్శనము, ఆరాధన మంచిది. కర్కాటక రాశి వారి శారీరక ఆరోగ్య లాభం, పదోన్నతి, ధనవృద్ధి, ఆనందము, గోసేవ, దేవాలయ దర్శనము మేలు చేస్తుంది మీకు. సింహరాశి వారి వృత్తి వ్యాపార వ్యవహారాల్లో విజయము, ధైర్యము, ముందుకు వెళ్ళే అవకాశాలు, దత్తాత్రేయ దర్శనము, గురు చరిత్ర పాయన మంచిది మీకు. కన్యారాశి వారి దేశాంతర ప్రయాణ అవకాశాలు, బంధుమిత్రుల దర్శనము, స్వల్ప అనారోగ్య సమస్యలు, హనుమాన్ చాలీస హనుమత్ దర్శనం చేయడం మంచిది. తులారాశి వారికి అనారోగ్య సమస్యలు, అధిక శ్రమ, ఖర్చులు, కాలభైరవాష్టకం కానీ సూర్య నమస్కారాలు కానీ మీకు మేలు చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి మనోవేదన, అన్ని కార్యాల్లో వ్యతిరేకతలు, ఇబ్బందులు ఉన్నాయి. లక్ష్మీనారసింహ ఆరాధన మంచిది. ధనస్సు రాశి వారికి భోజన సౌఖ్యం, వివాహ అనుకూలతలు, ప్రయాణ లాభాలు, లక్ష్మీ గణపతి దర్శనం మంచిది మీకు. మకర రాశి వారికి ఆరోగ్యభంగం, మానసిక వ్యధ, బంధువుల కలయిక, విశేష లాభాలు, శనివార నియమాలు, వెంకటేశ్వర ఆరాధన మీకు మంచిది. కుంభరాశి వారికి బంధుమిత్రుల కలయిక, మాటా పట్టింపులు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రపార, నవగ్రహ ఆరాధన మంచిది మీకు. మీనరాశి వారి వివాహ ప్రయత్నానుకూలతలు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, గోసేవనం, చిన్న దాన ధర్మాలు చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది. మంగళవారం బుధవారము నవమి కావడం, విశేష గణపతికి విష్ణు సహస్రనామ పారాయణలు చేసుకోవడం వల్ల అందరికీ శాంతి సౌఖ్య సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది.